దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి. దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి. దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి, దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి. ఈ ఆలయాన్ని, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికిచ్చాడు. ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే, దేవుడు కట్టని గోడలు, దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేదు. ఆయన న్యాచురల్గా ఉండే హద్దులు ఇచ్చాడు. వాటి హద్దులను దాటి నీళ్లు రావట్లేదు, దాని హద్దును దాటి గాలి వీయట్లేదు, దాని హద్దును దాటి చెట్టు పెరగట్లేదు. లాస్ ఆఫ్ నేచర్, లేకపోతే ఈ స్వాభావికంగా ఉండేటటువంటి కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరిచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు. ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఏమిటి అనంటే, దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం, ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి. ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి. ఇది మనిషికి ఇచ్చినటువంటి పని.